హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. ఈ పిండి ఏంటి అని చూస్తున్నారు కదా. ఈ పిండి అయితే మనం పిజ్జా అయితే రెడీ చేస్తున్నారు. నేను రెడీ చేయట్లేదు, మా డాడీ రెడీ చేస్తూ ఉన్నాడు పిజ్జా. చూడండి ఎలా చేస్తున్నారు అనేది. పిజ్జా అయితే మామూలుగా ఉండదు. చూడండి, వీడియో మొత్తం చూడండి, లాస్ట్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది పిజ్జా ఎలా చేశారు ఏంటి అనేది తెలుస్తుంది మీకు. మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ షేర్ అని చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయిపోయింది. చూడండి, డాడీ అయితే దాన్ని ఆ పిండి కలిపారు కదా, దాన్ని అయితే రౌండ్ షేప్ చేసుకుని దానికైతే సైడ్ డిజైన్ చేస్తూ ఉన్నారు. డిజైన్ చేశాక దాంట్లో అయితే ఇది టమాటో సాస్ లాగా ఉంటుంది, అది మొత్తం రౌండ్ మొత్తం షేప్ చేస్తూ ఉన్నారు, రౌండ్ మొత్తము. చూడండి, ఫస్ట్ అవంతా వేసుకోవాలా రౌండ్ షేప్ చేసుకొని, దాని తర్వాత దాంట్లో అవన్నీ వేస్తారు. చూడండి, ఫస్ట్ ఈ రౌండ్ పేస్ట్ వేసుకోవాలా టొమాటోది. వేసుకున్న తర్వాత దాన్ని రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నూడిల్స్ షేప్లా చీజ్ వేస్తారు. నూడిల్స్ కాదు, వేస్తారు. చూడండి, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. పిజ్జా ఎలా చేస్తున్నారు, ఇక్కడ పిజ్జా అయితే ఎలా ఉంటుందో అనేది చూడండి. ఇదే చీజ్ లాగా ఉంటుంది మొత్తం నూడిల్స్ టైప్లో. ఇవన్నీ వేస్తూ ఉన్నారు చూడండి. ఫుల్గా వేస్తారు బాగా. ఇక్కడైతే వీళ్ళు ఎక్కువ తింటారు వీళ్ళు. ఇప్పుడైతే ఫుల్గా వేస్తారు చూడండి. ఈ రౌండ్ మొత్తం ఫుల్గా వేసి దానికి కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు కదా ఆడ సపరేట్గా, అవన్నీ అయితే లాస్ట్లో వేసి మొత్తం ఫైనల్ చేస్తారు. వీడియో అయితే టూ డేస్ అయిపోయింది వీడియో పెట్టి. ఎక్కువ వర్క్ ఉన్నింది, అందుకని వీడియో ఏం పెట్టలేదు. నేను వర్క్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని అయితే వీడియోస్ ఏం పెట్టలేదు. ఈరోజు పెడతా ఉన్నాను వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ దాకా చూడండి. పిజ్జా అయితే తినేద్దాం లాస్ట్ దాకా చూసి. పిజ్జా ఎలా ఉందో చెప్తే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మీకు కావాలంటే చెప్పండి, పార్సల్ చేసి పంపిస్తా. అక్కడికి వచ్చేలోపల మొత్తం పాడైపోతుంది. మీకు కావాలంటే నేను చేసి పెట్టి పార్సల్ చేపిస్తాను, కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. అది ఇండియాకి వచ్చే లోపల మళ్ళీ ఇంకా అంతే. ఇక్కడ ఉండే వాళ్ళకైతే కావాలంటే తీసుకొస్తాము, ఇండియాకి అయితే ఇంకా అంతే, మర్చిపోవాల్సిందే. చూడండి, ఫైనల్గా అవన్నీ వేసారు. పిజ్జా అయితే సూపర్గా వచ్చింది అసలు. టేస్ట్ మాత్రం అప్పటికప్పుడు తయారు చేసి తింటా ఉంటే, చీజ్ లోపలికి వెళ్తూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుంది టేస్ట్. లాస్ట్ దాకా చూడండి పిజ్జా ఎలా చేశారో డాడీ. చూడండి, ఏదేదో వేసేస్తూ ఉన్నారు, ఆ పేర్లు మాత్రం నాకు తెలీదు. ఏదో వేసేస్తూ ఉన్నారు వీళ్ళు. చేస్తే తినడానికైతే నేను వస్తా, నాకు పేర్లు అవన్నీ తెలియదు, ఏదో చెప్తా ఉన్నాను, ఏమనుకోబాకండి. ఇవైతే లాస్ట్లో రౌండ్లు వేస్తా ఉన్నారు చూడండి. అవి ఏదో పుల్లగా ఉంటాయి, అవి రౌండ్ వేస్తారు చూడండి. అదైతే తినలేము అసలు పిజ్జాలో, కాబట్టి తినొచ్చు. లాస్ట్లో వేస్తున్నారు చూడండి ఆ రౌండ్ది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఇంకా వేస్తూ ఉన్నారు, అది చీజ్ది నూడిల్స్ లాగా ఉన్నాయి చూడండి. ఆ చీజ్ వేస్తూ ఉన్నారు పైన లాస్ట్. అది లాస్ట్ అది అయిపోయినాక ఫైనల్గా అయితే దాంట్లో మైక్రోవేవ్ లాగా ఉంటుంది కదా, పెద్ద స్టవ్, దాంట్లో పెట్టేస్తారు చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్, ఇది రెడీ చేసి పెట్టేస్తా ఉన్నారు. ఇది అయిపోయినాక దాంట్లో స్టవ్లో పెట్టేస్తారు వాళ్ళు, గ్యాస్లో.
మైక్రోవేవ్ లాగా ఉంటుంది కదా పెద్ద గ్యాస్, దాంట్లో పెట్టేస్తారు. అది పెట్టేసినాక ఫైనల్గా పిజ్జా అయితే రెడీ. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా చూడండి ఫైనల్గా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కోసి ఇస్తే తింటే ఇంకంతే. ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే సూపర్గా ఉంటుంది పిజ్జా మాత్రము. చూడండి ఇప్పుడు కోసి కానీ తీస్తే చీజ్ అట్టే నోట్లో వచ్చేస్తాయి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు పిజ్జా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి. మీ ఏ ఏరియా కావాలంటే చేసి పంపిస్తాను. ఇండియాలో అయితే పంపించలేను, మొత్తం పాడైపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకైతే పిజ్జా అయితే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీడియోస్ చేసి.